హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఈరోజు మనకైతే ఒక క్రెడిట్ కార్డ్ అయితే వచ్చింది ఎస్బీఐ నుంచి. అదేంటి, ఏ కార్డు, లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చూసాను. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. అలాగే మీకు సెటప్ ఎలా చేయాలని అయితే అర్థమవుద్ది. లేట్ చేయకుండా వీడియోని అయితే ఇంకా స్టార్ట్ అయితే చేసేద్దాం. చూడొచ్చు, అక్కడ కార్డ్ పైన మొత్తం ప్రింట్ అయితే చేసింది. దాన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కార్డ్ అయితే చూసినట్టయితే చాలా ప్రీమియం ప్యాకింగ్తో అయితే వచ్చింది. మంచి హార్డ్ పేపర్ కేసులో అయితే వచ్చింది. ఇది చాలా, నేను ప్రైవేట్ క్రెడిట్ కార్డ్స్ అయితే చూశాను, వాటికంటే చాలా బెటర్ ప్యాకింగ్తో అయితే ఉంది. చూడొచ్చు మీరు. ఈరోజు మన కార్డ్ అయితే ఎస్బీఐ సింప్లీ క్లిక్ కార్డ్ అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కార్డ్స్ ఫర్ ఆన్లైన్ స్పెండింగ్స్. దీని గురించి ఫుల్ రివ్యూ అయితే చేస్తున్న తర్వాత ఫస్ట్ అయితే క్విక్ అన్బాక్సింగ్ అండ్ సెటప్ అయితే చూసేయండి. కార్డ్ అయితే ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట. ఇదంతా కొంచెం హార్డ్ పేపర్ కేసులో అయితే ఉంది. కార్డ్ ఓపెన్ చేసినట్టయితే మనకి లోపల ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి అయితే చూసేద్దాం. ఇంక లోపలైతే ఇదైతే మెయిన్ కార్డ్ అనమాట. కార్డ్ ఇందులోనే ఉంటుంది. దాని పక్కన పెట్టేసి ఇంకేమున్నాయి అయితే చూసేద్దాం. ఇంకా కొంచెం కార్డ్ రిలేటెడ్ పేపర్స్ అయితే కొన్ని ఉన్నాయి, చూసేద్దాం అవి కూడా. ఐ థింక్ ఇదైతే కార్డు దాని రిలేటెడ్ కొంచెం ఏమేమి ఎలా ఉంటాయి, ఫీచర్స్ ఏంటి, ఏ దాంట్లో ఆఫర్స్ ఉన్నాయి, అవన్నీ అయితే మెన్షన్ చేసి ఉంటారు. ఇందులో వన్స్ ఈ కార్డు వచ్చిన తర్వాత ఎవ్రీ పర్సన్కి అయితే 500 రూపీస్ అయితే వస్తుంది. అలా ఎలా ఏంటి అని చెప్పేసి అయితే నేను చెప్తాను. సింపుల్. ఇక్కడైతే వెల్కమ్ వచ్చారు, అదే 500 నేను చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి మైల్ స్టోన్ రివార్డ్స్, షాపింగ్ రివార్డ్స్, ఎలాగా ఎంత స్పెండ్ చేస్తే ఎలా వస్తుంది, నెక్స్ట్ 1% ఫ్యూయల్ చార్జెస్ వేవరు, ఇలాంటి వాటి అయితే కంప్లీట్గా మెన్షన్ అయితే చేశారు. దీనికి ఆన్లైన్ పార్ట్నర్స్ అయితే కొంతమంది ఉన్నారు, అక్కడ మీరు చూడొచ్చు. అలాగే అందులో స్విగ్గీ, ఈజీ డైనర్ అవి అయితే కూడా ఉన్నాయన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ అయితే మీ ఓటీపీలు అలాంటివన్నీ షేర్ చేయొద్దు, అలాంటివి అయితే మెన్షన్ చేసి ఉన్నారు. ప్లీజ్ టేక్ కేర్ వైల్ యువర్ ట్రాన్సాక్టింగ్ సంథింగ్ అండ్ డోంట్ షేర్ ఓటీపీ విత్ ఎనీవన్. ఇంకా అంతే. ఇంకా కవర్లో అయితే ఇంకేమీ లేవు. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే కార్డ్ అనమాట. దాని ఇంపార్టెంట్ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ అవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ మీరు కార్డ్ అయితే చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డ్ లుక్ అయితే చాలా చాలా గ్లాసీ ఫినిష్లో చాలా నాకు నచ్చింది. ఈవెన్ కొన్ని ప్రైవేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అయితే వాటికంటే ఇదైతే చాలా బాగుందన్నమాట. ఇంకా కార్డు పైన ఏముంది ఏంటి అని చెప్పేసి చూసేద్దాం. ఇక్కడైతే కార్డ్ రిలేటెడ్ డీటెయిల్స్, నెక్స్ట్ వచ్చేసి కార్డ్ని ఎలా సెట్ చేయాలి ఏంటి అని చెప్పేసి అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. చాలా పేమెంట్ రిలేటెడ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అవన్నీ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు చదువుకుంటే మంచిది, లేదంటే కార్డ్ ఎలా సెట్ చేయాలి లాస్ట్ వరకు అయితే వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. ఇక్కడ వచ్చేసి క్యూఆర్ కోడ్ అయితే ఉంది. ఆ క్యూఆర్ కోడ్ వచ్చేసి డిజిటల్ వెల్కమ్ కిట్ అయితే ఉంటుందండి. డిజిటల్ వెల్కమ్ కిట్ అంటే ఏంటి లేదు, అందులో ఒక పీడిఎఫ్, మొబైల్ కాంపాక్ట్ పీడిఎఫ్ అయితే ఉంటుంది అనమాట. కార్డ్ రిలేటెడ్ ఫీచర్స్ అయితే ఉంటాయి, అందులో ఇంకేమీ లేదు. ఇక్కడైతే మీరు చూడొచ్చు కార్డ్ ఎండింగ్ నెంబరు, దాని లిమిటు, క్యాష్ లిమిటు అలాగైతే ఇచ్చారనమాట. క్యాష్ లిమిట్ అంటే ఏం లేదు, అంతవరకు మీరు విత్డ్రాబుల్ అమౌంట్ అనమాట. అది టోటల్ లిమిట్ అయితే 43,000 మీరు చూడొచ్చు. ఇంకా కార్డ్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది అనమాట, లుక్ చూడొచ్చు. ఇది ఎన్ఎఫ్సి కార్డ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది కార్డు. చాలా చాలా కొంచెం నీట్గా మంచి లుక్లో అయితే ఉంది కార్డ్ అయితే. ఇంకా లేట్ చేయకుండా సెటప్ ఎలా ఉంటుందో చూసేద్దాం. మీరైతే ఇలా ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసేసి ఎస్బీఐ కార్డ్ లాగిన్ అని అయితే టైప్ చేసేయండి. అక్కడ మీకు ఒక వెబ్సైట్ అయితే వస్తుంది, చూపిస్తాను. వన్స్ వెబ్సైట్ వచ్చిన తర్వాత మీరు వెబ్సైట్ క్లిక్ చేయాలి. అలా మీరు ఫస్ట్ వచ్చిన వెబ్సైట్కి అయితే క్లిక్ చేసేసి ఇలా మీరు వెబ్సైట్లోకి అయితే లాగిన్ అయితే అవుతారనమాట. అక్కడ మొబైల్ నంబర్, యూజర్ ఐడి, కార్డ్ డీటెయిల్స్ 3 డీటెయిల్స్ అయితే ఎంటర్ అవ్వచ్చు. మీరైతే ఫస్ట్ యూజర్ ఐడి మీద క్లిక్ చేసేసి అప్పుడు బాటమ్ సైడ్ రిజిస్టర్ నౌ అని అయితే ఒకటి వస్తుంది అనమాట. అలాగా మీరు వన్స్ రిజిస్టర్ నౌ అని అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు అప్పుడు కార్డ్ డీటెయిల్స్ అలాంటి ఒక పేజీలోకి అయితే లాగిన్ అవుతారు. మీకు చూపిస్తాను ఎలాగ ఏంటి అని అయితే చూడండి మీరు ఒకసారి.
వన్స్ మీరు అలాగా ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కార్డ్ డీటెయిల్స్, సివివి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడిటితో అయితే లాగిన్ అయితే అయిపోతారు. లాగిన్ అయ్యేటప్పుడు మీకు పిన్ అలాంటివన్నీ అయితే ఆటోమేటిక్గా సెట్ అయితే అయిపోతాయి అనమాట. వన్స్ లాగిన్ అయిన తర్వాత మీరు అక్కడ చూడొచ్చు మీ కార్డ్ ఎండింగ్ నంబరు, నెక్స్ట్ వచ్చేసి యూజ్డ్ ఏమన్నా మీరు యూజ్ చేసి ఉంటే ఆ లిమిటు, నెక్స్ట్ క్యాష్ విత్డ్రా లిమిట్ అవన్నీ అయితే మీకు డీటెయిల్స్ అయితే ఇక్కడ కనబడతాయి అన్నమాట. వన్స్ మీరు టాప్ లెఫ్ట్లో క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడైతే ఇలా కనపడుద్ది అనమాట. అప్పుడు మేనేజ్ కార్డ్ ఇన్ యూసేజ్ ఆ దాని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ మేనేజ్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అలాగైతే కనపడుద్ది అనమాట. వన్స్ అలా క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ మొత్తం అయితే మీరు ఎనేబుల్ చేయాలి. వన్స్ ఇలా ఎనేబుల్ చేసిన తర్వాత మీరు కంప్లీట్గా ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత అయితే మొత్తం మన కార్డు సెటప్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు. చాలామందికి సెటప్ చేయకపోతే ఏమవుద్ది అని చెప్పేసి అయితే అనుకుంటారు. ఏం కాదు, జస్ట్ 1 మంత్ ఆర్ 15 డేస్ లోపు కార్డ్ అయితే మళ్ళీ బ్లాక్ అయిపోద్ది. తర్వాత బ్రాంచ్కి వెళ్ళండి అది ఇది అని చెప్పేసి చాలా హెడేక్ అయితే ఉంటుంది అనమాట. అందుకనే మీరు తొందరగా అయితే సెట్ చేసుకోండి. సేమ్ థింగ్ మీరు యాప్లో కూడా అయితే చేయొచ్చు. మీకు చూపిస్తాను యాప్లో కూడా ఏంటి ఎలాగని చెప్పేసి. అంతే. వన్స్ మీరు కార్డ్ అంతా చెక్ చేసిన తర్వాత మరి 500 ఎలా వస్తాయి అంటే ఏమీ లేదు, సింపుల్. వన్స్ మీరు మీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే కంప్లీట్ చేసేసి దాని బిల్ అయితే పే చేస్తారో అప్పుడు మీకు 500 అయితే మీ అమెజాన్ గిఫ్ట్ వోచర్ రూపంలో అయితే వచ్చేస్తుంది. చెప్పేశాను అందరికి 500 ఎలాగ ఏంటని చెప్పేసి. ఇదైతే ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది. మరి యాప్లో ఎలాగంటే యాప్ ఏం లేదు, సింపుల్ మీరు ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ మీరు వెళ్ళి సింపుల్గా ఎస్బీఐ కార్డ్ అని అయితే టైప్ చేసినట్టయితే మీకు ఒక బ్లూ కలర్ యాప్ అయితే వస్తుంది అనమాట. మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుందో. సేమ్ ప్రాసెస్ అందులో కూడా ఉంటుంది. కాకపోతే అందులో మీరు పిన్ సెట్టింగు అలాగే ట్రాన్సాక్షన్స్ అయితే ముందే సెట్ చేసుకోవచ్చు అనమాట. యాప్ ఓపెన్ చేసినట్టయితే సేమ్ ఇలా లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిపోయిన తర్వాత మీ క్రెడిట్ కార్డు లిమిట్ అయితే చూపిస్తుంది అక్కడ. మీరు ఇందులో కూడా మేనేజ్ అయితే చేసుకోవచ్చు ట్రాన్సాక్షన్స్ అనేవి. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.